ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల కృప చూపించిన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతిదినం ప్రతిక్షణం అనుక్షణం దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అందరు దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి రావాలని, దేవుని సన్నిధిలో వచ్చి ఆయన దగ్గర మొరపెట్టాలని ప్రభు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని పాదాల దగ్గరికి రావటం ఎంతో సంతోషకార్యము, ఎంతో ఆనందకరము. మరి అందరూ ప్రార్థన చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనమందరము మరి దేవుని ప్రేమను పొందుకోవాలని ప్రభు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, మరి కష్టం వస్తే, బాధ వస్తే ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంటారు. కానీ మొట్టమొదట మీరు నా యొద్దకి రండి అంటున్నాడు. చూడండి, నాకు మొరపెట్టుము అంటున్నాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం చూసుకుందాం. ఈ వాగ్దానాన్ని మనం ధ్యానించినప్పుడు మన యొక్క దుఃఖ వేదనలు, శ్రమలు, బాధ, వేదన తొలగింపబడుతుంది. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. కీర్తనలు 50వ అధ్యాయము వచనం 15. ఆపద్బాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపద్బాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నిన్ను విడిపిస్తాను, నిన్ను మహిమపరుస్తాను అంటున్నాడు. మరి దేవుని యొక్క కృప, దేవుని చిత్తం ఏంటిదంటే, నీకు ఆపద వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. నా దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టుము, నీకు విడిపిస్తాను, నేను మహిమపరుస్తాను, ఇదిగో నీ మొరని ఆలకిస్తానని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆపద్వాలమును మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన పోలికగా మనల్ని తయారు చేసి ఉన్నాడు. ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభు ఎంతో ఆశిస్తున్నాడు. మరి ఎంతమంది దుఃఖ వేదనలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఎంతమంది ఆపదల్లో ఉన్నారో, చిక్కుల్లో ఉన్నారో. మరి చాలామంది అంటున్నారు, తల్లిదండ్రులు, అయ్యో నా బిడ్డలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, వివాహాలు జరుగుతలేదని మరి ఎంతోమంది వేదన పడుతూ ఉన్నారు. ఎంతోమంది మరి బిడ్డలు, మరి ఎంతోమంది యవ్వన కుమారులు మరి త్రాగుతూ తిరుగుతూ మరి యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఒక తల్లిగా ఏడుస్తున్నారు, ఒక తండ్రిగా ఏడుస్తున్నారు. నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యం కలిగి ఉండుము. ఎందుకంటే ఆపత్తుల మందు నువ్వు నాకు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నన్ను మహిమపరచదవు. అనేకల మందిల సాక్ష్యముగా ఇదిగో నువ్వు తెలియజేయగలుగుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందుకనే ఎంతమంది అయితే మరి దుఃఖ వేదనలతో ఉన్నారో, బాధతో ఉన్నారో, కష్టముతో ఉన్నారో, నీకు వచ్చిన ఆపద మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు మొరపెట్టుము. ఉదయకాల సమయంలో ఖచ్చితంగా నా దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు, నిన్ను మహిమపరచబోతున్నాడు. ఇదిగో ఆయన మహిమపరిచే యొక్క కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా మరి వాక్యం సెలవిస్తున్నది. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళకు, ఎవరు సహాయమో అడగకు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సహాయం అడుగు. దేవుని తట్టు నీ యొక్క చేతులు వెత్తుము. మరి ఆ యొక్క దుఃఖ వేదనలు చూసి ఖచ్చితంగా ప్రభువారు నీకు సమాధానం ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన తట్టు తిరిగి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ యొక్క ఆపద ఉన్నాను, ఈ శ్రమ ఉంది, కష్టం ఉంది, నువ్వు నాకు సమాధానం ఇవ్వన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాడు. కీర్తనలు మరి అడుగుతూ ఉన్నాడు, ఈ యొక్క ఆపద్వాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నిన్ను విడిపించదను, నన్ను మహిమపరచదవు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన్ని మహిమపరచుటకు మరి గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. మరి ఈ దినము, ఈ క్షణము ఆయన పాదాల దగ్గర నువ్వు మొరపెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వాధిపతి, జీవము గల తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, నీకు స్తోత్రములు. ఎంతమంది ఆపత్తుల్లో ఉన్నారో, బలహీనతలుగా ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, ఎవరు ఆదరణ లేక ఉన్నారో, ఎవరు నా తండ్రి నాయన చేరదీయక ఉన్నారో, నా తండ్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామంలో నీ ఉత్తరం ఇమ్మని వేడుకొంచున్నాం. వాక్యాలు, లేఖనాలు సెలవిస్తున్న దేవా, అవును, ఆపద్వాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవని సెలవిచ్చిన ఈ యొక్క వాక్యము నెరవేర్చబడునుగాక. అయ్యా, ఎంతోమంది ఆపదలో పడిపోయి ఉన్నారు ప్రభువా, ఎంతోమంది దుఃఖంలో పడిపోయి ఉన్నారు ప్రభా, ఎంతోమంది త్రాగుడు బానిసలో పడిపోయినారయ్యా, ఎంతోమంది వ్యభిచారంలో పడిపోయినారయ్యా, ఎంతోమంది నాయన కుటుంబాలను ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారయ్యా. ఆ ఆపదని వారు వెరగలేకపోతున్నారు. ఎవరైతే వెరిగినా తండ్రి నాయన నీ యొద్దకొచ్చి మొరపెట్టి వాటి నుండి, ఆ చీకటి నుండి, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ వేదన నుండి, ఆ బాధ నుండి యేసయ్యా
మరి యేసుక్రీస్తు నామంలో తొలగింపబడును గాక నా తండ్రి. వారి కొరకు, వారి బిడ్డల కొరకు, వారి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి వ్యాపారాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎవరిలో చేతుల్లో మోసపోయి ఉన్నారో ప్రభా, యేసుక్రీస్తు నామంలో ఆ మోసగాల చేతులను విడుదల కలుగును గాక. అయ్యా, ఎవరెవరైతే డబ్బులు ఇచ్చి మోసపోయి ఉన్నారో యేసుక్రీస్తు నామంలో నా తండ్రి నైనా తిరిగి వారి ఇంటికి ఆ డబ్బులు వచ్చును గాక నా తండ్రి. ఎవరెవరైతే పాపంలో చిక్కుకున్నారో ఆ పాపాన్ని విడిచిపెట్టి త్వరగా నీ యొద్దకు వచ్చును గాక, నీ యొద్దకు వచ్చి మొరపెట్టును గాక నా తండ్రి. వారు నిన్ను మహిమపరచును గాక నా తండ్రి. నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవుడు కష్టాల నుండి విడిపించాడు, నా దేవుడు ఈ బాధల్లో నుండి విడిపించాడు, నా దేవుడు ఈ యొక్క బలహీనతల్లో విడిపించాడు, ఈ పాపం నుండి విడిపించాడని అనేకులకి నా తండ్రి సాక్ష్యాన్ని చెప్పి ప్రభా దీవెనకరంగా మారునుగాక నా తండ్రి. అయ్యా, ఎంతమంది ఆపదల్లో ఉన్నారో ఆపదల నుండి విడుదల కలుగునుగాక. వాక్యము నా తండ్రి నాయన, ఈ వాగ్దానము నాయన తేటగా తెలియచేస్తున్నది. నువ్వు నాకు మొరపెట్టుము, ఆపద్దినమున మొరపెట్టుము, ఇదిగో నీ మొర నేను ఆలకిస్తున్నానని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును నా తండ్రి నాయన, ఆలకించే దేవుడివై ఉన్నావు ప్రభా. వారిని నిడిపించి సాక్ష్యంగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ జీవ యొక్క నా తండ్రి వాక్యము చేత పరిపూర్ణతో నడిపించమని నేను వేడుకొంచున్నాను. అయ్యా, ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. నీ యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయ ప్రభా, సమాధానం ఇచ్చి సాక్ష్యంగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన కోల్పోయింది తిరిగి పొందుకునేలాగా సహాయం చేయండి. అలాగనే బర్త్డే జరిపించుకునే వారిని అయ్యా, ఇదిగో నా తండ్రి నాయన వివాహాలు జరిపించుకునే మంచి పనులు జరిపించుకునే వారిని ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, అయ్యా రోగులు నేను విడిపించి అనేకులకి నైనా దీవెనకరంగా మారునుగాక నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవరికైతే జాబులు లేదో జాబులు ఇవ్వండి తండ్రి. ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నారో అయ్యా నా తండ్రి వాగ్దానం నెరవేర్చబడిన కాక, నీ చిత్తం నెరవేర్చిన కాక. ఎవరైతే ప్రియమైన బిడ్డలు ఇతర దేశాల్లో ఉండి ఈసా కొరకు ఎదురు చూస్తున్నారు, ఈసా దొరుకును గాక, జాబులు దొరుకును గాక ప్రభా. సమాధానం ఇచ్చి నడిపించండి తండ్రి నాయన. ఎవరెవరికైతే నా తండ్రి దుఃఖ వ్యాధులు ఉన్నారో, భార్య భర్తలు నాయన సమస్య, కోర్టు సమస్య నుండి విడుదల కలుగును గాక నా తండ్రి. పోలీసు యొక్క కేసు నుండి విడుదల కలుగును గాక ప్రభా. వారిని నడిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచండి. వివాహం కాని వాళ్ళకి వివాహాలను జరిగించండి తండ్రి ప్రభా. అప్పుడు ఆర్థిక పరిస్థితులను నడిపించండి. రోగుల్ని స్వస్థపరచండి. నీ గాయపడ్డ హస్తము చేత వారిని స్వస్థపరచండి ప్రభా. సమాధానం దయచండి. ఉదయకాల సమయంలో నూతన పరచండి. ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రభా, వారిని తాకండి, ముట్టండి, బలపరచండి. యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాగా వారికి ఉత్తరం ఇచ్చి ప్రభా, వారు నా తండ్రి నిన్ను మహిమపరిచే వారిగా దయచేయండి. ఈ యొక్క నా తండ్రి నాయన ఈ వాక్కు చేత అనేకులు దీవెనకరంగా మారిరని నమ్ముచ్చు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.